హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే సండే కదా, ఇంకా మా పాప దగ్గరికి అయితే ఏలూరు వెళ్ళొచ్చేసండి. షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా, వెళ్తామండి అని చెప్పి. అయితే నిన్న నైట్ బ్రింజల్ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. నైట్ నేను పడుకునేసరికి 12 అయిందండి. బ్లౌజ్ అయ్యేపటికి 12 అయింది. అయితే ఇప్పుడు బ్లౌజ్ అయితే పంపించేయాలండి. నైట్ కుట్టాను, వాళ్ళు పొద్దున్న అడుగుతారేమని చెప్పి నేనైతే స్టిచ్చింగ్ చేసేసి ఉంచానండి. ఆ బ్లౌజ్ చూపిస్తాను. దానికి హెమ్మింగ్ చేద్దాము. మన ఛానల్లో అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టీలు స్టిచ్చింగ్ అయితే చూపించాను, కానీ ఉక్స్లు వేయటం అలాగే కాజాలు పోయటం అన్నది నేను చూపించలేదండి. ఈ బ్లౌజ్ అయితే మనం పైపింగ్ గోటు ఇది ఎలా వేసాను అన్నది వీడియో తీసానండి. ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు, చేయాలి. రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే వస్తుందండి. ఇంక ఈ రోజు ఏలూరు వెళ్ళేసరికి కొంచెం ప్రాణం అంతా అదలాగా అయిపోయిందండి. అంటే బండి మీద ప్రయాణం కదా, ఇంకా గాలి అంతా ముఖానికి ఇలా కుట్టేసి అలా అవుతుంటే ఫేస్ అంతా అదలాగా అయిపోయింది. మేము ఈవినింగే వచ్చామండి, ఇంకా లేట్గానే బయలుదేరాం పిల్ల దగ్గర నుంచి. వాళ్ళకి ఎగ్జామ్ అని ఇంకా ఎక్కువసేపు ఉంచలేదు. అయితే బయట మేము ఎక్కువసేపు కూర్చున్నామండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది. ఈ బ్లౌజ్కి మనం ఇప్పుడు ఉక్స్లు, కాజాలు ఏ విధంగా కుట్టాలి, స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తానండి. అయితే దీనికంటే ఫస్ట్ మనం దారాన్ని చూడండి, దారాన్ని ఇలాగా ఇది కూడా చెప్పాలా అని అయితే ఎవరు అనుకోవద్దండి. బిగినర్స్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఫస్ట్ అంటే మనం మిషన్ టైలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఏం చూపిస్తారండి వాళ్ళు? ఒక మాట మనం అనుకుందాం. ఫస్ట్ ఇదిగో బ్లౌజులు కుట్టేసి మనకి ఇచ్చేస్తారు. ఫస్ట్ అయితే అవి నేను ఫేస్ చేశానండి, నాకు తెలుసు. అలాగే ఎన్ని బ్లౌజులు వాళ్ళు స్టిచ్చింగ్ చేపించుకుని అదే హెమ్మింగ్, మాకైతే హెమ్మింగ్ అంటారు, చేతి పని అంటారు. ఉక్స్లు, కాజాలు హెమ్మింగ్ చేసి కళ్ళు అనేవి పీకిపోయాయండి, నిజంగా చెప్తున్నాను. లేదంటే వాళ్ళకి అవసరానికి బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన బ్లౌజ్ మనం హెమ్మింగ్ చేసి వాళ్ళకి టయానికి ఇస్తే మన మీద కొంచెం ఫేవర్, వాళ్ళు మనకు ఫేవర్గా ఉంటారు అనమాట. లేకపోతే ఇంకా పట్టించుకున్నట్టు ఉంటారు, ఎక్కువ రోజులు వెళ్ళాలి. అయితే ఇదిగోండి దారాన్ని అయితే నేను ఇలాగా చూడండి, ఈ కలర్ దారమే, బ్లౌజ్ పీస్ కలరేనండి. రెండు పొరలు అనేది వేసాను. ఇప్పుడు సూదికి ఎక్కిచ్చేస్తున్నానండి. నైట్ పూట కళ్ళజోడు వాడాలి. మామూలుగా అయితే నేను హెమ్మింగ్ చేస్తే కళ్ళజోడు పెట్టేసుకుంటానండి, ఎందుకంటే ఎడంకని కొంచెం లైట్గా సైట్ అనేది ఉంది. సైట్ గురించి ఏమైందంటే కొంచెం కన్ను లాగుతుంటుంది నాకు, అందుకనే నేను కళ్ళజోడు పెట్టేసుకుని హెమ్మింగ్ అనేది చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఉక్స్ వేయటం చూపిస్తానండి. ఇదిగోండి, ఇది ఉక్స్ పట్టి. అయితే మనకి ఉక్కీస్లు అనేది ఏ విధంగా వేయాలనేది ఈ వీడియో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఉక్స్లు ఒక 5 తీసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఈ డబ్బాలు వేసేసుకుంటున్నా. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఈ మెడ దగ్గర ఫస్ట్ కొత్త వాళ్ళు అయితే ఇదిగోండి ఇలాగా నాటు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి గుర్తు కోసం. అంటే స్టార్టింగే వాళ్ళకి రాదు కదండి. ఇలాగ ఉక్స్ అయితే ఇదిగోండి ఇలా పెట్టేసుకుందాం, క్లారిటీగా ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇలా పెట్టుకుందాం. ఈ తల తీసుకొచ్చి ఉక్స్ ఇది ఉంది కదా తలకాయి, ఇంక చివరికి కొంతమంది ఇంకెలాగ వేస్తారండి. బ్లౌజ్కి ఉక్స్ పట్టికి దాటి బయటికి అన్నది ఇది ఉక్స్లు ఇలాగ వచ్చేస్తాయి. ఇలాగా ఇది రాంగ్ అండి, ఇలా అన్నది వేయకూడదు. ఇదిగోండి, మనం ఇది రాంగ్. ఇలాగ బయటకి ఉక్కిస్ పట్టిని దాటికిని ఇలా ఉక్స్ అనేది ఈ తలకాయ బయటకు రాకూడదు. దీనికి ఈక్వల్లో ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు చూడండి బయటికి కనిపిస్తుందా? ఇది ఈ క్లాత్ చివర ఈ ఉక్కిస్ అనేది సమానంగా ఉండాలండి. ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ టైం అండి నేనైతే ఉక్స్ వేయటం. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ రింగులు లాగా వస్తాయి కదా, 2 రింగులు. ఈ రింగుకి ముందు నాట్లు వేసేసుకోవాలి. ఇలాగా 2-3 నాట్లు వేసేసుకుంటే బేగా తొందరగా అప్పుడు ఈ తలకి ఎలా వేయాలనేది చూపిస్తాను. కొంచెం ఇక్కడ మనం పైపింగ్ గోల్డ్ కోసం గోల్డ్ క్లాత్ ని వాడాం కదండి,
అయితే క్లాత్ గట్టిగా ఉంది, ఉక్స్ అయితే కొంచెం సూది అయితే గట్టిగా వెళ్తుంది, మెత్తగా వెళ్తలేదు. ఇదిగోండి ఇక్కడ 2-3 నాట్లు వేసేసాను. ఇక్కడే మనం ఇది రింగుకి మొత్తం ఇలా ముళ్ళు పడిపోవాలి. ఇలాగా మీకు ఇంకో ఉక్కిసి చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు ఈ తల దగ్గర ఇదిగోండి సేమ్ దీనికి ఈ తలకాయ దగ్గర నుంచి ఇదిగోండి ఈ ఎనమాల నుంచి ఇంకెలా పొడవాలి. పొడిసి సూదిని ఇంకెలా తీసేసుకోండి. మళ్ళీ ఇలా పొడిసి ఇలా సూది ఎనమాల నుంచి ఇలాగా 2-3 అలాగా అలా టైట్ గా పెట్టి ఇలా లాగితే అస్సలు ఉక్కిస్ అన్నది ఎట్టు కదలదండి. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలాగా ఇలా పొడిసిన తర్వాత ఈ దారాన్ని ఈ సూది ఎనమాల నుంచి ఈ తల కిందకి ఉక్కిస్ కిందకి నుంచి రావాలి. ఇలాగా చూడండి ఎన్ని వేస్తున్నాను, 3 పట్లు వేసాను. ఇలా వేసుకుని ఈ చివర ఈ రింగులోను ఈ దారంలో నుంచి ఇలా దారాన్ని ఇలా లాగండి. ఇప్పుడు ఇక్కడ ముడిపడింది చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత టైట్ గా ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడు మనకి ఈ సరిపోతాయి. సరిపోయినప్పుడు ఇంకోండి ఈ హ్యాండ్ లోంచి ఇంకో రింగ్ ఉంది కదా, ఒక రింగ్కి అయితే నాట్లు వేసాము, ఈ తల దగ్గర నాట్లు వేసాము. ఇంకో రింగ్ ఉంది కదా ఖాళీగా, ఈ రింగులోకి పడవండి. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఇలాగా టైట్ గా లాగండి. ఇంతేనండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక 2-3 నాట్లు వేసేసుకోండి టైట్ గా. దారం తిరిగిపోయేంత టైట్ గా కాదండి, ముళ్ళు గట్టిగా ఉండేలాగా వేసుకోవాలి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లే మన ఛానల్కి ముందుకు పోయిద్ది. ఇలాగా ఆదరించండి ఫ్రెండ్స్. అసలు వీడియోకి అయితే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతున్నాయి. ప్లీజ్ అండి కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఒక్క లైక్ అనేది ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక. ప్లీజ్ అండి చూడండి మంచి మంచి టిప్స్ తోడైతే వీడియోలను పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఇలాగే ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. మా ఛానల్ కూడా గుర్తించండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అనేది ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది ఇస్తే చాలా మందికి వీడియో అయితే వెళ్ళే అవకాశం ఉందండి. అంతేనండి. ఇదిగో ఇప్పుడైతే ముళ్ళే వేసుకున్నా, కట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత టైట్ గా ఉందో. ఉక్కీస్ ఇక మనం పీకిన లాగిన అసలు ఎంత టైట్ గా ఉందో చూడండి. అసలు ఎంత ఇన్ని ముళ్ళు నిజంగా టైలర్ వేయరండి. బయట మనం 15 రూపాయలు 10 రూపీస్ ఇచ్చినప్పుడు హెమ్మింగ్ అనేది చేయట్లేదు. 15 రూపాయలు ఇస్తానన్నా కానీ నిజంగా హెమ్మింగ్ చేయడానికి ఎవరు రావట్లేదండి. ఎందుకంటే కళ్ళు లాగుతున్నాయి, మెడలు లాగుతున్నాయి, మేము చేయలేకపోతున్నాం అని ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు ఈ వర్క్ కి. చూడండి ఎంత టైట్ గా బ్లౌజ్ అనేది చిరిగిపోవాలి కానీ ఉక్కేసి మట్టుకోకూడదండి. ఇంకోటి ఏది చూపిస్తాను. నేను సైలెంట్ గా ఉండి ఉక్స్ అనేది వేసేస్తున్నానండి. ఏం మాట్లాడతలేదు కదా మౌనంగా ఉన్నారేంటని అనుకోవద్దు. నేనైతే అయిపోయింది. చూడండి అంత ఫాస్ట్ గా వేసాను. నాకు 5 నిమిషాలు ఉక్స్ పట్టి కాజా పట్టీలకి ఉక్స్లు కాజాలు వేయటం అన్నది త్వరగా అయితే వేసేస్తానండి. చూడండి నాకు ఇలా ఊగులాడినా ఉక్సులు ఊడిపోయినాయని ఎవరైనా బ్లౌజ్ పట్టుకొచ్చినా ఇప్పుడు వరకు అయితే నా వర్కింగ్ లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నాకు నిజంగా ఎవరో కూడా ఉక్సులు ఊడిపోయినాయి, కాజాలు తెగిపోయినాయి, ఏంటండి ఇది అని నన్ను ఇప్పుడు వరకు ఎవ్వరు అనలేదండి. నిజంగా నా గురించి చెప్పుకుంటున్నానని కాదు. నా దగ్గర ఉన్నది ఏంటంటే ఉక్సులే నేను వేస్తే ఊడిపోవు. ఇక్కడ మంచి టాక్ అనేది ఉంది నిజంగానండి. అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఉక్సులన్నీ వేసేసాను. చూడండి ఎంత టైట్ గా ఎంత గట్టిగా ఉంటాయో. అసలు మీ ముందే నేను ఇలాగ లాగి చూస్తాను. చూడండి ఎంత టైట్ గా ఉన్నాయంటే ఈ ముళ్ళు చూడండి ఎలా వేసానో, ఎంత దారం పోసానో. నిజంగా అండి అసలు చెప్తున్నాను. ఉక్సులు వేసామంటే కాదు, నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఉక్సులైనా కాజాలైనా హెమ్మింగ్ అయినా చాలా నీట్నెస్ గా చాలా బాగా వేస్తానండి. నేను వేసినట్టు నేను ఎవరికైనా బ్లౌజ్ ఇచ్చినా సరే నేను వేసుకున్నట్టు ఉండవని, నేను వాళ్ళు వేసినా కానీ నాకు నచ్చినట్టు లేకపోతే మొత్తం తీసేస్తాను. తీసేస్తే మళ్ళీ నా స్టైల్లో నాకు నచ్చినట్టు గట్టిగా ఇలా టైట్ గా వేస్తానండి. ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు ఉక్సులు వేసాను కదా, ఇప్పుడు కాజా వేసి చూపిస్తానండి. కాజాలు కూడా ఎలా వేయాలన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉక్సులు అయితే వేసేసాను.
ఇప్పుడు కాజాలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇగోండి నేను వేసిన కాజాలు ఇవి చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎంత చూడండి. అసలు ఎక్కడైనా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో చూడండి. ఉక్స్లైనా కాజాలైనా నీట్గా ఇంకా ఇలా ఉండాలండి. అసలు మనకి ఇది వెనక సైడు దేనికి అదే కొంతమంది ఉక్స్కి లింక్ వేసేసి దారంతో అయితే అలా కలిపేసి వేసేస్తారు. చూడండి నేనైతే 4 ఉక్స్ల వరకు 4 కాజాల వరకు వేసాను. కాజాలు మొత్తం కూడాను నేను మొత్తం చెప్పిందంతా ఉక్స్ల గురించే చెప్పాను కదండి, సారీ అండి. ఉక్స్లు అయితే వేసేస్తాను. ఇంకో 4 కాజాలు వేసానండి. చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో, ఎంత నీట్గా ఉన్నాయో. కాజాలు అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వేస్తానండి. అసలు ఉక్స్లైనా కాజాలైనా. చూడండి ఇంకోటి ఉంచాను వీడియో చూపిద్దాం కదా అని. ఇదిగోండి ఇక్కడికి మనం ఇలాగా మార్కింగ్ అనేది పెట్టుకుని చూడండి పెట్టుకున్న దాంట్లోనూ మనం దారాన్ని 2 పేటల కింద గుచ్చుకుని పోసుకుంటే 4 పేటలు వస్తుందండి. 4 పేటలు ఉంటేనే కాజాకి అయినా ఉక్స్కి అయినా బాగుంటుంది. చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టిన దాని పక్క నుండి తీసాను సూది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఎడల్పులో, 1/2 ఇంచు అవసరం లేదనుకున్నా 1/4 ఇంచు వేసుకోండి. నేనైతే 1/2 ఇంచుకి తక్కువ 1/4 ఇంచుకి ఎక్కువ అలా వేస్తానండి. ఇంకోటి ఇలాగా కిందకి పొడిచి ఇలాగా మళ్ళీ పైకి పొడవండి ఇలాగా. ఇంతే. ఇలా తీసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వస్తాయో. ఫస్ట్ టైం కానీ నేర్చుకుంటే కనుక కాజాలు వేయటం ఉక్స్లు వేయటం పర్ఫెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా బాగా వస్తాయి. మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకు వీడియోని కొంతమందికైనా ఫార్వర్డ్ అవుద్దండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబర్ చేసుకుని ఒక్క రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైమే కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. చూడండి ఈ దారాలు పోసిన దాని మీద నుంచి చూడండి కొంతమంది ఇదిగోండి ఈ ముక్కుతోటి ఇలా పొడుచుకోవడం కుదరకపోతే దీన్ని ఇలా వెనక్కి తిప్పి చూడండి ఇలాగా. ఇంతేనండి. ఇలాగ మన వైపుకి ఇలా లాక్కిని మన వైపుకి దారాన్ని ఇలా లాక్కిని ఇలా అనండి. అంతేనండి. చాలా ఈజీ కాజాలు కుట్టడం. ఫస్ట్ టైం చూసినా కానీ ఈజీగా వేసేయచ్చండి. చాలా బాగా వస్తాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. అసలు వీసి రావట్లేదండి. ప్లీజ్ అండి మన ఛానల్ మీరు లైక్ ఇస్తేనే చాలా మందికి గ్రోత్ అనేది వెళ్తుందండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు ఇక్కడికి ఇలా వచ్చానంటే అది నా వల్ల అయితే అవ్వలేదండి, అది మీ వల్లే. నేను ఇంతవరకు సక్సెస్ అయ్యకుండా ఇలా వచ్చానంటే, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే, నాకు ఇంత అసలు మానిటైజేషన్ దాకా తీసుకొచ్చారంటే అది మీ దయ వల్లేనండి. చూడండి కాజా పూర్తిగా వేసేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ దారాన్ని కిందకి ఇలా పొడి చేసి ఇంతేనండి 2 ముళ్ళు వేసుకోండి. ఇలా క్లాత్లో ఇంచి గుచ్చి 2 ముళ్ళు అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి టిప్స్ తోటి అయితే వస్తానండి. చూడండి కాజాలు ఎంత మంచిగా నీట్గా వచ్చినాయో. కాజాలు ఇవేమో ఉక్స్లు. చూడండి ఉక్స్లు కాజాలు చూసారు కదా ఎంత నీట్గా అనిపించింది. అసలు పర్ఫెక్ట్గా ఉంది కదా. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్.